Hello, I am Dr. Satyashri, pulmonologist from Visakhapatnam. So, misuse of medicine సిరీస్లో మాట్లాడుతూ నెక్స్ట్ మోస్ట్ కామన్లీ మిస్యూజ్డ్ మెడిసిన్ ఏంటంటే సాల్బిటమల్ ఇన్హేలర్. ఆయాసం వచ్చిన వాళ్ళందరూ చాలామంది కామన్గా షాప్లో సాల్బిటమల్ అంటే ఆస్తలిన్ పేరుతో దొరుకుతుంది, సాల్బేర్ పేరుతో దొరుకుతుంది. ఇది కొంచెం చీప్గా కూడా ఉంటుంది కంపేర్ టు అదర్ ఇన్హేలర్స్. సో కొనుక్కుని వెంటనే వాడతారు. అది దాని డోసేజ్ ఏమి ఉండదు, వాళ్ళు ఇష్టం వచ్చిన విధంగా వాడతారన్నమాట. ఒకప్పుడు రోజుకి 20 సార్లు కొట్టుకుంటారు, ఒకప్పుడు ఏమీ లేనప్పుడు ఏమీ కొట్టుకోరు అన్నమాట. సో ఇది కూడా ఎందుకు వాడతారు అసలు? ఆస్మా అసలు ఏ గ్రేడ్లో ఉన్నది? ఇది మీరు అన్నది సూపర్ఫిషియల్ బాగా తగ్గిస్తుంది అన్నమాట. అంటే ఇట్స్ ఎ బ్రాంకో డైలేటర్, శ్వాసకోశ నాళాలని జస్ట్ ఓపెన్ అప్ చేస్తుంది. అందుకని డెఫినెట్గా పేషెంట్ కొంచెం రిలీఫ్ వస్తుంది. బట్ ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ కాదు. ఇది ఒక్కటే వాడుతూ అసలు ట్రీట్మెంట్ వాడకుండా చేసుకుంటారు. ఇప్పుడు ఆయాసానికి రావడానికి కారణం కూడా తెలుసుకోవాలి చాలాసార్లు. ఇది ఉబ్బసం వల్ల వస్తున్నదా, లేకపోతే ఈ సిఓపిడి, లంగ్స్ పాడై, లేకపోతే కఫం వల్ల వస్తున్నదా, లంగ్ ఫెయిల్యూర్ వల్ల వస్తున్నదా, లంగ్స్లో నీరు చేరిపోయి వస్తున్నదా, ఆ కారణం చూసుకుని మందులు వాడుకోవాలి. సో ఇలా ఫ్రీక్వెంట్గా షాప్లో కొనేసి ఈ ఇన్హేలర్స్ వాడుకోవడము, ఇష్టం వచ్చినట్టు వాడుకోవడం చేయకూడదు. ఎందుకంటే దీనివల్ల ప్రాబ్లం చాలా ముదిరిపోతుంది, లంగ్స్ పాడైపోతాయి. థ్యాంక్ యూ.